నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదాలలో తలకు దెబ్బ తగలడం వల్లనే ఎక్కువ మందికి ప్రాణాపాయం సంభవిస్తుంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ వేణుగోపాలరావు. మేడికొండూరు ఈద్గా కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నాం. అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్. ప్రత్యేక హోదా సాధనకు అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి పోరాడతాం. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, ప్రమాదం సంభవించినప్పుడు తలకు గాయాలవడం వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు అన్నారు. నేడు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ కూడా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. నేడు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వరల్డ్ హెడ్ ఇంజురీ అవేర్నెస్ డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ వేణుగోపాలరావు, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వలన తలకు దెబ్బ తగిలి కోలుకున్న వారు తక్కువ మంది ఉంటారని, వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదాలు నివారించేందుకు రవాణా శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. It could not have come at a better moment. I am facing some criticism that why are you forcing people to wear their helmets? So, some political, some from media, some from public. But I should say that some people from media and some politicians have supported in our helmet drive. Andhra Pradesh and Telangana, these are the only two states in the entire country which do not insist on helmet. Though the law is same for each state in this country. Traditionally, ఈ రోడ్ యాక్సిడెంట్స్ చాలా సీరియస్గా తీసుకొని దాన్ని ఎట్లా నివారించాలి, దానికి ఏం చర్యలు తీసుకోవాలనేది ఒక అజెండాగా పెట్టుకొని స్టేట్ లెవెల్లో అట్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ కమిటీ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో జిల్లా కలెక్టర్ చైర్మన్గా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అలాగే ఎస్పీ, అలాగే జీజీఎస్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా మెంబర్లు. వీరందరూ కూడా మన రాష్ట్రంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం. రాజమండ్రిలో యాక్సిడెంట్ అయింది, అందరికీ తెలుసు. ట్రాక్టర్ యాక్సిడెంట్ అయ్యి చాలా దారుణంగా చనిపోయారు. అలాగే మన స్టూడెంట్ కూడా ఒకళ్ళు నర్సరావుపేట దగ్గర రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి? మితిమీరిన వేగం. ఈ వేగం అనేది ఒకటి. అట్లాగే రోడ్ సేఫ్టీ. మన ఇప్పుడు ఉన్న రోడ్లు ఎంతవరకు సేఫ్ అనేది వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మన ఇండియాలో 2 million people దే ఆర్ ఎఫెక్టింగ్ విత్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎవ్రీ ఇయర్. అలాగే వరల్డ్ హెడ్ ఇంజరీ డే సందర్భంగా 2013 సెన్సస్ తీసుకోవడం జరిగింది. మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో 44,165 హెడ్ ఇంజరీ కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. అందులో 10 ఆర్టీఐ కేసులు, అందులో 15,165 కేసులు డెత్ జరిగింది. సో ఇన్ని డెత్స్ ఉంటే సోషల్ ల్యాక్, ఆ ఫ్యామిలీకి ఎంత సెట్ బ్యాక్ అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద హెడ్ ఇంజరీస్ చూసి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల 40 ఏళ్ల వయసు వాళ్ళకి హెడ్ ఇంజరీలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్, ఆర్టీ యాక్సిడెంట్లు. మేడికొండూరులో ఒక ముస్లిం మతానికి చెందిన ఈద్గా గోడలపై ఉద్దేశపూర్వకంగా అసభ్య రాతలు రాసిన నిందితులను అదుపులోకి తీసుకున్నామని అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు. అదే మండలానికి చెందిన 2 వ్యక్తులు ఈ పని చేశారన్నారు. సంఘటన జరిగిన రోజున పోలీసు అధికారులు అక్కడి మత పెద్దలతో మాట్లాడి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారని,
దర్యాప్తు చేసి తక్కువ సమయంలోనే నిందితులను అరెస్టు చేశామన్నారు. నేడు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేడికొండూరు ఈద్గా దగ్గర అసభ్య రాతలకు పాల్పడిన నిందితులను హాజరుపరిచారు. వివరాలను అర్బన్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. తమ మతానికి చెందిన పోస్టర్లను తొలగించారనే కోపంతోనే ఈ పని చేసినట్లు తెలిపారు. చాలా సున్నితమైన అంశం అయినప్పటికీ జిల్లా వాసులు ఎంతో సంయమనంతో వ్యవహరించడం వలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఇటువంటివి మళ్లీ పునరావృతం అవ్వకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కొంతమంది నేరస్తులు ఉద్దేశపూర్వకంగా కొన్ని పెయింటింగ్స్ వేశారు. దానికి ఇలా కొన్ని అన్యాక్సెప్టబుల్ రైటింగ్స్ వేశారు. దానివల్ల ఒక సంప్రదాయానికి చెందిన ధర్మావలంబిలో కొంత ఎజిటేషన్ జరిగింది. అయినా ఆ మతానికి చెందిన పెద్దలతో మాట్లాడి వాళ్ళ సహకారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఎటువంటి అన్యాక్సెప్టబుల్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేశారు. అంతేకాదు ఈ గత 2 రోజుల్లోనే ఆ నేరంకి ఎవరు పాల్పడారు అది కూడా మన టీం అన్వేషించింది. ఈరోజు ఆ నేరంకి పాల్పడిన వాళ్ళ ఇద్దరిని మీ ముందు మేము హాజరుపరుస్తున్నాము. వీళ్ళిద్దరూ ఉద్దేశపూర్వకంగానే ఆ నేరంకి పాల్పడారు. అంతకుముందు అదే రోజున వీళ్ళు ఒక మతానికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ అతికించుతూ వెళ్తుండగా దారిలో మరో మతానికి చెందిన ఒక బిల్డింగ్ కనిపించింది. దాని మీద వీళ్ళు కొన్ని పోస్టర్స్ వేశారు. కాసేపటి తర్వాత ఎవరికి అయితే ఆ బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు ఆ పోస్టర్స్ తీసేశారు. అదే కోపంతో మా పోస్టర్స్ ఎలా తీసేస్తారనే కోపంతో ఈ పెయింట్ బ్రష్ తీసుకొని వీళ్ళు ఆ పని చేశారు. బిల్డింగ్స్ మీద కానీ మందిరాల మీద ఇది రాయడం చాలా తప్పు. మీరే గురి అవుతారు. మరి వాళ్ళ ఆ కమ్యూనిటీకి టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. మత సామరస్యం పాడైపోతుంది. మీరు మన హిస్టరీ చూస్తే చిన్న చిన్న ఇష్యూస్తో స్టార్ట్ అయినటువంటి కమ్యూనల్ వైలెన్స్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది. సో ఇటువంటి ఈ గుంటూరు జిల్లా ప్రజలకి మెచ్యూరిటీ ఉంది దట్ ఈ ఇష్యూ పెద్ద కాలేదు. అదర్వైజ్ ఇదే హైదరాబాద్ లాంటి జగాలో జరిగి ఉంటే ఎంత పెద్ద ఇష్యూ అయ్యేది, పెద్ద కమ్యూనల్ సిచ్యువేషన్ ఏర్పడే అవకాశాలు ఉండేవి. కానీ ఇది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఇది ఫుల్ క్రెడిట్. ఇక వాళ్ళే మత సామరస్యాన్ని కాపాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అన్ని రాజకీయ ప్రజా సంఘాలతో కలిసి పోరాడనున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. దీనిపై కార్యాచరణ రూపొందించేందుకు రేపు పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేలా పోరాడాలన్నారు. నేడు స్థానిక కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా నగర కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సిపిఐ ఆధ్వర్యంలో పలు దఫాలుగా పోరాటం చేశామని, ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్దమవుతున్నామన్నారు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం పూర్తయ్యేలా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హోదా సాధన కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరిగింది. కలెక్టర్ కార్యాలయాల ముట్టడి దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయాల ముట్టడి వరకు భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించడం, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దగ్గర నుంచి అనేక రూపాల్లో ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. దీని కొనసాగింపులో భాగంగా మాతో పాటు మిగతా పార్టీలన్నింటిని కూడా కలుపుకొని భారీ స్థాయి ఆందోళన కార్యక్రమానికి రూపకల్పన చేయడం కోసం రేపు
అంటే ఉగాది రోజు సాయంత్రం 4 గంటలకి రాజకీయ పార్టీల ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిపిఐ కార్యాలయంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఆహ్వానించబోతా ఉన్నాం. దీంట్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధన, పోలవరం ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేయడం కోసం కావాల్సినటువంటి ఆందోళన కార్యక్రమానికి రూపకల్పన, ఈ 2 ప్రధానమైనటువంటి అంశాల మీద పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేయడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే హెల్మెట్ల విషయం ఇవాళ ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ లాగా ముఖ్యంగా యువతరం ముందు ఉన్నది. బండి వేసుకొని బయటికి రావాలంటే, 2 వీలర్ వేసుకొని రావాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. పోలీస్ అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం, హఠాత్తుగా నిర్ణయం తీసుకొని హఠాత్తుగా అమలు జరపడం అనేది సరైనటువంటిది కాదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతంగా సేకరించిన పొలాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ నేడు స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సంవత్సరానికి 3 పంటలు పండే భూములను రాజధాని పేరిట కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం మానుకోవాలన్నారు. ఈ భూములను నమ్ముకుని వేలాది కుటుంబాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని, వారందరినీ అన్యాయం చేయవద్దని నాయకులు ఈ సందర్భంగా కోరారు. రాజధానిని నిర్మించేందుకు సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం వేలాది ఎకరాల పంట పొలాలను సేకరించడం వలన రైతులు ఆ భూములు నమ్ముకొని జీవనం సాగిస్తున్న వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోతారని, భూములను తిరిగి ఇవ్వాలని కోరుతూ రాజధాని నిర్మాణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో నేడు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు పచ్చని పొలాలు సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడం దారుణమని కమిటీ సభ్యులు అన్నారు. రైతులను వంచన చేసి అనంతవరంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న ప్రభుత్వ చర్యలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల నుండి ఉల్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకొని దానిలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పంట పొలాల్లో రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తా పంట పొలాల రాజధాని నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పడింది. రైతులకు, రైతు కూలీలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉంది. బలవంతంగా తీసుకున్నటువంటి చంద్రబాబు భూముల్ని తిరిగి మాకు ఇవ్వాలని పోరాడుతున్నటువంటి రైతులకు సంఘీభావంగా ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేయడం కోసం పచ్చని పంట పొలాలను ధ్వంసం చేస్తా సింగపూర్ కంపెనీలకు కట్టబెడతా ఉంది. దీన్ని కమిటీగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ మొత్తం రాజధాని నిర్మాణం ఏర్పడితే నిర్వాసితులయ్యేటువంటి 2,50,000 మంది రైతులు, రైతు కూలీలకు సంబంధించినటువంటి బతుకు భద్రత కల్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా సింగపూర్ వేడుకలకు సంబంధించి సింగపూర్ అభివృద్ధి తన అభివృద్ధిగా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిగా చెబుతున్నటువంటి చంద్రబాబు నయవంచక మాటలు నమ్మకుండా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. QTV న్యూస్ లో ఇప్పటిక చిన్న విరామం.